హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిమది కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక స్పెషల్ పర్సన్ ఇంటికి అయితే వెళ్తున్నా. అది నాకు స్పెషల్ ఎందుకంటే అది మా ఫ్రెండ్షిప్ 10 years అవుతుంది. కానీ ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి పోవాల్సిన సిచ్యువేషన్ అయితే రాలేదు. అది మా ఇంటికి వచ్చింది. మేము చాలా ప్లేసెస్ తిరిగినాం, కానీ ఇక వీళ్ళూరికి అయితే ఎప్పుడు పోలేదు. ఇప్పుడు ఎందుకు పోయినా అంటే ఇంకా మక్క కంకుల సీజన్ అయితే అయింది. మక్క కంకులు అయితే అయినాయి, కొన్ని తీసుకొని వెళ్ళేవి రావే అని చెప్పింది. ఇక నేను కూడా చాలా రోజులు అవుతుంది, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మంచిగా చెట్ల మీద కంకులు ఇరుచుకొని తిన్నాయి. ఇంకా అప్పటి నుంచి దగ్గర 11-12 years అవుతుంది మేము తినక. ఇంకా ఫైనల్గా ఇక అంత ఫ్రెష్ 1-2 తిన్నా, చిన్నవి తిన్నా, కానీ అదొక మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అని అయితే వెళ్ళినాక నన్నైతే బస్ స్టాప్లో నన్నైతే రిసీవ్ చేసుకున్నది. ఇక మంచిగా చుట్టూ తిరుక్కుని అయితే పోయినాం. ఇక అక్కడ కూర్చున్న తర్వాత ఛాయ్ అయితే పెట్టింది. ఛాయ్ తాగిన. ఇంకా ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇంకా జామకాయలు అయితే తీసుకొని వచ్చింది, ఇచ్చింది. ఇంకా నేనైతే సవరం వేసుకున్నా, ఇక చూపెడుతున్నదాన్ని. ఇంకా కాసేపు అయినాక ఉన్న ముచ్చట పెట్టినాం. ఇక అలా మాకు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఒక చెరువు ఉంటుంది మత్తడితోని. ఇంకా అక్కడ మంచిగా చిన్నపాటి వాటర్ ఫాల్స్ లాగా ఉంటుందని అయితే చూద్దామని అయితే వెళ్ళినాం. ఇంకా పోతుంటే దడిపొన్న అంటే పల్లెటూరు కాబట్టి ఇక చెట్లు పారినే ఉంటాయి కదా, అవైతే ఎంత మంచిగా అనిపించింది. చిన్న చిన్న చిట్టిగా ఫ్లవర్స్. అండ్ ఇవైతే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బోడకాకరకాయలు అనుకున్నా, కానీ ఇవి బోడకాకరకాయలు కాదట. అంటే ఆకాకరకాయలు అంటారు కదా, అవైతే కావు. నేనైతే పప్పులో కాలేసిన. ఇంకా ఫైనల్గా అవి కూడా కొన్ని తెంపుకుంటూ ఇక పోతా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూసిన ఫ్లవర్స్, చెట్లు అవన్నీ మేము బతుకమ్మ పండుగ వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి చేనుకు పోయి అన్ని పువ్వులు తెంపుకొని వచ్చేవాళ్ళం. ఈ కాయలు ఉన్నాయి కదా, వీటిని తలకేసి ఇట్లా కొడితే టప్ టప్ అని సౌండ్ వస్తుంది, మస్తు భలే అనిపిస్తుంది. ఇంకా కచ్చలం బండి చూడక బాగా రోజులు అవుతుంది. కచ్చలం బండికి వెనక బస్తాలు లేకపోతే ఎక్కుదాం అనుకున్నాం, కానీ అది వీలు కాలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి సువర్ణ పుష్పాలు, ఇవైతే వెంపల్లి చెట్టు. ఇదైతే చాలామందికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ అసలు చాలామంది తులసి మాతని పెడుతున్నారు బతుకమ్మ దగ్గర. కానీ మేమైతే ఈ వెంపల్లి చెట్టు అయితే పెట్టి 10 రోజులు ఆడిన తర్వాత ఆ బతుకమ్మని అంపే రోజు కూడా ఈ వెంపల్లి చెట్టు కూడా అంపేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరికి తెలియదు కావచ్చు. అంటే నేను ఆడుతున్న దగ్గరనైతే చాలామంది తులసమ్మ చెట్టు పెడతారు, కానీ వెంపల్లి చెట్టు పెడతారు మాకు తెలిసి. ఇంకా తర్వాత నేను అన్ని ఫ్లవర్స్ చాలా రోజుల తర్వాత చూస్తున్నా కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఏమంటుందంటే, అక్క అన్నిటిని ఫోటోలు గిట్ట అందరు మననే చూస్తారు అక్క అంటే, నేను చూడలేదు అది అన్నది ఓవర్ కాదు, అంటే చాలా రోజులకు చూసినాం కదా అనే ఒక ఎగ్జైట్మెంట్ అంతే. ఇంకా ఈ పుల్లలు ఎందుకు చూపెడతానంటే ఇవైతే తీసుకొని స్పెడ్స్ లాగా కళ్ళకి ఇట్లా పెట్టుకొని అడ్డంలో మళ్ళీ ఒక పుల్ల పెట్టుకొని స్పెడ్స్ లాగా ఆడుకునేటోళ్ళం. ఇంకా మస్తు మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇంకా మేమైతే చిన్న ఇట్లా కాలువలాగా ఉంటే అక్కడైతే ఆగినాం. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అయితే ఏ మజానా లేకపోతే ఏమన్నా స్నాక్స్ తీసుకొద్దామని అయితే వెళ్ళింది. అంతలోపు అయితే మేము ఇక్కడ కాలువ దగ్గర అయితే ఫోటోలు దిగుతున్నాం. లొకేషన్ అయితే ఎంత బాగుందో తెలుసా, అసలు ఫోటోలు వీడియోస్ అయితే కిర్రాకు ఆసమ్. అర్రే నాకైతే అనిపించింది వేరే డ్రెస్ వేసుకొని వస్తాయి మంచిగా అని అనిపించింది. ఇంకా అప్పటికి మా ఫ్రెండ్ అతను ఇది చూసినా ఇంకా ముందు మస్తు ఉన్నదని చెప్పింది. ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదు కాబట్టి ఇక నాకు తెలియదు. జస్ట్ నార్మల్గా రీల్స్ చేసినవి అన్నీ ఫోటోలు అప్లోడ్ చేసినవే డ్రెస్ వేసుకొని వచ్చిన. ఇంకా ఫైనల్గా అయితే మంచిగా ఇవైతే ఈ ఆకులు అయితే మేము చిన్నప్పుడు బియ్యం గింజలని ఆడుకునేటోళ్ళము. ఇంకా ఫైనల్గా అయితే మేము దగ్గర 3 kilometers అయితే నడిచినాం. అంటే ఆటోకు పోతే తొందరగా పోతాం, అంత థ్రిల్ ఏముండదు కదా అని అయితే నడుచుకుంటూ అయితే పోయినాం. ఇక ఫైనల్గా ఇక్కడికైతే వచ్చిన మత్తడి అంటే వాటర్ ఫాల్. మేమైతే వాటర్ ఫాల్ అనుకున్నాం చిన్నపాటి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే ఎవరు అయితే లేకుండే, ఇక అక్కడ ఎవరో అట్లా తిరుగుతూ ఉండే. ఇక మేమైతే పోయినాం. నాకైతే చూడంగానైతే మస్తు అనిపించింది. అరే ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినాం రా, మంచి డ్రెస్ వేసుకొని వచ్చి మంచిగా షూట్ లాగా తీసుకొని రీల్స్ అయితే ఎంత బాగా వచ్చేటియో. చాలా మిస్ అయిపోయినాం. మళ్ళీ ఎప్పుడైనా రావాలైతే ఖచ్చితంగా అయితే ఫిక్స్ అయినా. ఇంకా నాకైతే ఫుల్ భయం అవుతుంది. వీళ్ళకంటే అలవాటు ఎన్నోసార్లు వచ్చిరట. ఇక నాకైతే మొత్తం పాకురు వద్దే అనుకున్నా కానీ పోతున్నా. అదైతే అసలు భయపడతలేదు, కానీ కొంచెం పాకురు అవుతుంది. చెప్పులు వేసుకుంటే మాత్రం డామ్మని జారిపడమే. ఇక అట్లా కాకుండా చెప్పులు తెలిసి మెల్లగా తూచి నడుచుకుంటూ అయితే పోతున్నా. ఇంకా వాళ్ళకి ఎక్కడెక్కడ ఏముందో అనేది తెలుసు కాబట్టి అదైతే మంచిగా ధైర్యంగా పోతుంది. ఇంకా నేనైతే దాన్ని పట్టుకొని వెనకాల అయితే పోయినా. ఇంకా కాసేపు అయిన తర్వాత అక్కడనే ఫోటోలు తీయడం, వీడియోలు కూడా తీసినాం. మస్తు అనిపించింది. ఇంకా ఈ వాటర్ ఫాల్ దగ్గరికి పోదామంటే నాకైతే మస్తు భయమవుడు. అసలు ఆ లోపలికి ఎట్లా పోదామే అని అంటే మా ఫ్రెండ్ ఏమో ఏం కాదే పోదాం అన్నది. లాస్ట్కి వస్తే అటు ఇటు చేసి
ఖచ్చితంగా వాటర్ ఫాల్ ఇప్పుడు వాటర్ పడుతున్నాయి కదా, అక్కడ నిల్చోబెట్టి మరి ఫోటోనైతే తీసింది. నాకైతే మస్తు అనిపించింది. అరే మా అక్క కూడా అత్తే బాగుండు కదా అనిపించింది. మా అక్క నేను ఎటు వెళ్ళినా ఇద్దరం వెళ్తాం కాబట్టి మా అక్కనైతే నేను ఇక్కడ ఈ రోజైతే మిస్ అయినా. మళ్ళీ అనిపించింది మళ్ళీ ఇక మా ఫ్యామిలీతో కూడా ఒకసారి మళ్ళీ రావాలి అనిపించింది. ఇంకా అక్కడనైతే మేము వచ్చిన తర్వాత ఒక 2-3 మెంబర్స్ అయితే వచ్చారు. నేనైతే రీల్స్ చేసిన, ఎప్పుడో అప్లోడ్ చేసిన, అసలు ఎప్పుడైతే కాదు. ఇంకనైతే అక్కడ తిరిగినాం, ఎంజాయ్ చేసినాం. ఇంకొకటి ఇట్లా డ్యామ్ లాగా ఉంటుంది, పైనకి పోవాలని. ఇంకక్కడికి పోదామనండి మా ఫ్రెండ్ అన్నది, నేనైతే వద్దు అని చెప్పిన. ఇంకేం కాదు పా, ఇంత దూరం వచ్చి అక్కడికి పోవని వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం బురద బురద ఉండే. ఇంకా వద్దురా నాయన అనుకొని కథం రివర్స్ అయితే వద్దాం అనుకుంటే, లేదు లేదు పోదాం పోదాం అని అన్నది. చూడండి మొత్తం బురద ఎంత దాకున్నదో, ఏ డ్రెస్ మొత్తం ఖరాబ్ అవుతుంది అవసరమా అని అనేసరికి సరే పదా అని ఇంకా అక్కడైతే కాసేపు అయితే కూర్చున్నాం, మంచిగా రిలాక్స్ అయినాం. ఇంకా కూర్చొని మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అయితే ఇంకా బింగోలు, మళ్ళీ ఇంకా టకాటక్, మ్యాంగో జ్యూస్ అదే మజా తీసుకొని వచ్చింది. ఇక అప్పుడు ఒక గ్లాస్ అయితే మంచిగా తాగినాం, తిన్నాం. మస్తు అనిపించింది చాలా రోజుల తర్వాత కదా అని. మేము టెంపుల్స్కి వెళ్ళినాం, మా ఇంటికి అది వచ్చింది, ఫంక్షన్స్కి వచ్చింది, అంటే పూజలు ఉంటే వచ్చింది. కానీ నేను వాళ్ళ ఇంటికి రావడం ఫస్ట్ టైము. మంచిగా నేనైతే అనుకున్నా ఎట్లుంటుందని, కానీ కాలేజ్ ఉన్నది, కస్తూర్బా కాలేజ్ ఉంది, స్కూల్ ఉన్నది, హాస్పిటల్ ఉంది, మంచిగా పెద్ద విలేజ్. మంచిగా అనిపించింది, నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా అయితే రానుగా ఆ మధ్య మధ్యలో సీతాఫలం చెట్లు ఉంటే చిన్న చిన్న బచ్చ పొలగాన్లు అయితే కథ మధ్యలోనే తెంపుకొని చెట్టు మీద తెంపుకొని ఫ్రెష్గా తింటున్నారు. ఇక మాకైతే ఒక 2-3 కాయలతో దొరికినాయి, పట్టుకొని అయితే ఇంటికి అయితే వస్తున్నాం. ఇంకా మధ్యలో అయితే ఆటో అయితే దొరికింది మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు. ఇంకా వాళ్ళ ఆటో అయితే లిఫ్ట్ తీసుకొని ఇంటికైతే వచ్చినాం. దాదాపు మేము దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ అయితే నడిచినాం. ఇంకా తర్వాత వాళ్ళైతే మమ్మల్ని దించారు. ఇంకా ఆటోలో పోతా అంటే అనిపించింది, వామ్మో ఇంత దూరం నడిచినామా అని. రాంగే మెరపలేదు ముచ్చట పెట్టుకుంటూ పోతా అంటే, ఇంకా ఆటోలో వెళ్తా అంటే అయితే ఇంత దూరం నడిచినామా అని అయితే అనిపించింది. ఎంత దూరమైనా ఒక్క నడత గిట్ట ఇబ్బంది అనిపిస్తుంది. అదే ఫ్యామిలీతోని కానీ ఫ్రెండ్స్తో కానీ ముచ్చట పెట్టుకుంటూ పోతా అంటే అసలు టైమే తెలియదు, ఎంత దూరం నడుస్తానో కూడా తెలియదు. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చినాం. ఆంటీ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే ఇక మక్క కంకులు అయితే ఇరిచింది. ఇంకా ఇరిచిన దాంట్లో ఒక 2-3 అయితే కాల్చుకొని తిందామని అయితే పొయ్యి అంట పెట్టింది. అట్లనే నిప్పుకలు కూడా వేసింది, మంచిగా కాల్చుకొని అయితే తిందామని. నాకైతే ఎంత మంచిగా అనిపించింది తెలుసా. అవి కంకులు మనం బయట కొన్నదానికంటే తక్కువే, చిన్నగానే ఉన్నాయి, కానీ అదొక వేరే ఫీలింగ్. ఎందుకంటే చిన్నప్పుడు మా తాత వాళ్ళ ఇంటికాడ ఫ్రెష్ కంకులు ఇట్లా తెంపుకొని అట్లా ఇత్తులు పారపోసుకుంటూ తిన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడేమో కనీసం చూద్దామంటే కూడా దొరుకుతలేవు. కానీ నాకైతే మస్తు ఎమోషనల్ అయితే అనిపించింది. ఎందుకంటే మా తాత వాళ్ళ ఇంటికాడ ఉన్న చిన్న చిన్న మెమోరీస్, పెద్ద పెద్ద మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇట్లా పొయ్యి పెట్టుకొని కాల్చుకొని తింటే మస్తు అనిపించింది. ఇంకా అదైతే నవ్వుతుంది, దీన్ని కూడా వీడియో తీస్తానవా అని. ఇంకా 3 అయితే కంకులు ఉంటే నేనైతే మంచిగా 2-3 కంకులు అయితే తిన్నా. ఇంకా చైతన్య ముడత అంటే అదేంది చైతన్య ముడత నాకు కాలుతలేదా అని అంటుంది. ఈ వీడియోలో నేను ఏంటిది, ఈ వీడియో చూస్తా అంటే కూడా నాకు ఇది నీళ్ళు ఉడతాయి. నాకైతే మక్క కంకులు అంటే ఒక పిచ్చి, ఒక రేంజ్లో ఇష్టం, మస్తు తినేదాన్ని. చిన్నప్పుడైతే తిని తిని కడుపు నొప్పి కూడా వేసేది, అంత బీభత్సంగా తినేది. ఇంకా అదైతే చూసి అదెందుకు వీడియో తీస్తాను అయితే నవ్వుతుంది. ఇంకా ఏమవుతుంది, చిన్న మెమొరీ ఉంటుంది కదా అని అయితే నేను తీసుకున్నా. ఇంకా కంకి మాత్రం టేస్ట్ మాత్రం ఎంత బాగుందో తెలుసు, అసలు వేరే లెవెల్. ఇట్లా ఫ్రెష్ కంకు కాబట్టి మస్తు తీయగా ఉన్నది. ఇంకా నేనైతే మంచిగా, నాకైతే మంచిగానే ఒక 40 కంకులు దాకా, అంటే ఎక్కువనే, ఇక నేను లెక్క పెట్టలేదు అనుకో, మంచిగా ఫుల్ కంకులు మంచిగా పట్టుకొని అయితే వచ్చినాం. ఇంకా నాకైతే ఫుల్ మస్తు అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కదా ఇంత ఫ్రెష్ కంకులు దొరికి తీసుకొని తినడం అనేది. ఇంకనైతే తినేసినాం. ఇక అవి కూడా పట్టుకొని అయితే వస్తున్నా. ఇంకా రాగానైతే ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తా అంటే బస్సు ఇంకా రాలేదు, ఒక 1/2 అవర్ లేట్ ఉన్నది అనేసరికి ఇంకా పక్కనైతే ఒక చిన్న హోటల్, అంటే ఈవినింగ్ పునుగులు బజ్జీలు వేస్తారట, వీళ్ళకి తెలిసిన వాళ్ళే బాగా అనేసరికి ఆంటీ ఫస్ట్ బోని మేమే అని ఇక మాకైతే పునుగులు ఇచ్చింది. అవైతే తినేసి ఇంటికైతే వచ్చేసా.